హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. ఈ రోజు రథసప్తమి సందర్భంగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మీ పేరు మేడం? సుమతి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కందుకూరు నుంచి వస్తున్నాను. కందుకూరు నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ నుంచి దూరమే కదా కందుకూరు అంటే? దూరం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వచ్చారు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడికి వచ్చి స్వామిని చూడాలి, ఏదనుకుంటే అది జరుగుతుందని నమ్మకం అనమాట. ప్రతి సంవత్సరం వస్తుంటారు. అంటే ఎంతో మహిమాన్వితమైన స్వామి అన్నమాట ఇక్కడ. అంటే సందర్భంగా ఇక్కడ ఏ పూజలు జరుగుతాయి నార్మల్ గా? వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు అవి ఉదయం నుంచి అన్ని జరుగుతూ ఉంటాయండి. చీకటితోనే అన్ని స్టార్ట్ చేస్తారు. మనం వేరే ఊరు కాబట్టి మనకు వచ్చేకి టైం అవుతుంది. సో ఎంత వేరే ఊరైనా సరే స్వామివారిని చూడడానికి వ్యాయ ప్రయాసాలకు వచ్చి స్వామివారిని చూసి వెళ్తుంటారు. సో మీ ఆనందం అనేది ఏ విధంగా ఉంటుంది స్వామివారిని చూసినా? దేవుడి దగ్గరికి వచ్చామంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం కదండి. దేవుడు కూడా మన ఆలకిస్తాడు, మనకి మంచిగా చేస్తాడని నమ్మకంతో మనం కూడా అందరు దేవుడికి నమ్ముతాం కదా. సో మేడం గారు అయితే ఎంతో దూరం నుంచి అయితే ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసుకోవడం జరుగుతుంది. అదే విధంగా స్వామివారి గురించి మాట్లాడుతుంటేనే మేడం ఎమోషన్ అవుతూ ఉన్నారు. మనం ఒకసారి గమనించవచ్చు మేడం ని. మీకు ఈ విధంగా ఎమోషన్ అనేది ఎందుకు వస్తుందమ్మా మీకు స్వామివారి గురించి? ఆయన దగ్గరికి వస్తున్నామంటేనే అసలు తెలియని ఇది వస్తుందండి. అంత ఆనందం కలుగుతుంది దేవుడి దగ్గరికి రావాలంటే. నమస్తే సార్, మీ పేరు? వెంకట సుబ్బారావు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? దాదాపు నా వస్తానే ఉంటామా 4-5 సంవత్సరాల నుంచి వస్తాను. ఓకే. ఇక్కడ ఈ గుడి ఉంది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? గుడి కట్టిన మరుసటి సంవత్సరం నుంచి తెలుసమ్మా. ఇక్కడ అయితే చూడడానికి అయితే ఎంతో అందంగా అయితే ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చేయడం జరిగింది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడే బాగుంది. తిరుమల పోయి ఆ తొక్కిసలాట్లో మనం పోలేక ఇక్కడైతే హ్యాపీగా చూడొచ్చు. అక్కడ తిరుపతి పోయి చూడాలంటే కష్టమైన పని, ఇదైతే సులభమైన పని ఇక్కడ. సో చూసారు కదండి, తిరుపతి లాగా అయితే ఇక్కడ ఉంది అని చెప్పి భక్తులందరూ తిరుపతి లాగా అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉందని చెప్పి భక్తులు కూడా ఎంతో ఆనందంతో వాళ్ళ ఆనందోత్సవాలను కూడా అంటే వాళ్ళ ఆనందాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే, మీ పేరు? రజనీ మేడం. ఏ ఊరు నుంచి వస్తున్నారు మేడం? కావలి నుంచి వస్తున్నారా? సో ఇక్కడంతా మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది భక్తులు వచ్చున్నారు. సో స్వామివారు కూడా ఎంతో మనోహరంగా అయితే అలంకారం చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. మీకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇది ఫస్ట్ టైం మేడం మేము రావటం, మాకైతే అంతగా తెలీదు. ఈ రోజే రావటం, అందుకని. ఎవరెవరు వచ్చారు మేడం గుడికి? నేను వచ్చాను మేడం. మీ పేరు మేడం? జయలలిత. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కావలి. కావలి నుంచి వచ్చారా? ఓకే. ఇక్కడ మీరు అంటే ఇక్కడ అలంకారం అంతా కూడా చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అంటే కావల్లో బృందావనం కాలంలో వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఒక ప్రసిద్ధిగాంచింది అనమాట. ఈ ప్రసిద్ధిగాంచిన ఈ గుడికి మీరు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం మేడం. చాలా బాగుంది. డెకరేషన్ అంతా బాగా సపరేట్ గా బాగా చేస్తున్నారు మేడం. చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఫస్ట్ టైం మేము ఇప్పుడే రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. మేడం నమస్తే. మేడం నమస్తే. మీ పేరు మేడం? మాధవి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కావలి. కావలి నుంచే వస్తున్నారు. మేడం ఈ రోజు రథసప్తమి కదా, మా ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తారా? అందరికీ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఈ రోజు రథసప్తమి సందర్భంగా అసలు రథసప్తమి ఏంటో కొంచెం మీ మాటల్లో వివరిస్తారా? రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టిన రోజు, జన్మదినం కాబట్టి రథసప్తమిగా మనం జరుపుకుంటాం. ఈ ప్రపంచమే అనేది సూర్యుడి వల్లనే లేస్తుంది, అంటే వేకప్ అవుతుంది అనమాట. అలాంటి ఈ రోజు అంటే మామూలుగా ఎవరి పుట్టినరోజు అయినా సరే ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. ఆయన ఆరోగ్య ప్రదాత కాబట్టి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మనం అంతగనంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. సో రథసప్తమి సందర్భంగా మీరు ఇక్కడ బృందావనం కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి రావడం అయితే జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది.
ఈ సంవత్సరమే ఇక్కడ వస్తున్నారా లేకపోతే ప్రతి సంవత్సరం వస్తుంటారా? అంటే ఈ సంవత్సరమే రథసప్తమికి అయితే రావడం, ప్రతి సంవత్సరం మామూలుగా అయితే అప్పుడప్పుడు వస్తుంటాము. రథసప్తమికి అయితే ఈ రోజే రావడం. మిమ్మల్ని చూస్తుంటే అయితే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా మేడం గారు రథసప్తమి గురించి అయితే చెప్పారు. అదే విధంగా ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని కూడా మేడం మనతో వాళ్ళ అభిప్రాయాన్ని అయితే మనతో పంచుకున్నారు. సార్ నమస్తే సార్. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి సౌకర్యవంతంగా అన్ని విధాలుగా భక్తులకి అసౌకర్యాన్ని కలగజేయకుండా ఇక్కడ కాలనీలో ఉండే వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వామివారు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ ఈ ఆలయం కట్టి? ఈ ఆలయం కట్టి 20 years పైన అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే వైశ్యాసు పరిపాలన చేస్తూ దేవాలయానికి అభివృద్ధిని కార్యక్రమాలని అన్నిటినీ తగు జాగ్రత్త చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా గుడికి జరిగే కార్యక్రమాలంతా జరుపుతూ తీర్థ ప్రసాదాలు, అన్నదానాలు మొత్తం కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నారు. అందులో ఈరోజు చాలా ప్రత్యేకత. ఉదయం నుంచి భక్తులకి టిఫిన్ల కాడ నుంచి భోజనాలు మొత్తం ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఈ రోజు చాలా అవతారాలతోటి స్వామివారు అయితే ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గంట గంటకి కూడా స్వామివారు ప్రజలందరినీ కూడా చూస్తూ స్వామివారి ఊరేగింపు అనేది జరుగుతుందని చెప్పి మేమైతే వినున్నాము. అసలు ఈ రోజు ఏ అవతారాలు వేసుకొని స్వామివారు ప్రజల్ని అనుగ్రహిస్తూ ఉంటారు, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది ప్రతి సంవత్సరము రథసప్తమి రోజు ఒక ప్రత్యేకంగా ఈ గుడికి భక్తుల్ని ఆకర్షించే కార్యక్రమాలను పెడుతూ ప్రతి ఒక్కరికి ఈ గుడి మీద నమ్మకంతో కార్యక్రమాలను జరుపుతున్నారు. అందువల్ల వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది ఇక్కడికి రావటం, వాళ్ళు ఇచ్చే తీర్థ ప్రసాదాలని దర్శనం చేసుకొని ధరించుతున్నాము. దాదాపు ఎన్ని అవతారాలతో స్వామివారు ప్రజల్ని అనుగ్రహిస్తారు ఈ రోజు? దశావతారాలతో ప్రజలనే ఆయన ఉత్తేజపరిచి ఆయన మనసుని మేము దోచుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని. దాదాపు ఏ టైం వరకు ఉండొచ్చు సార్ ఈ అవతారాలన్నీ? ఉదయం 6 నుంచి సాయంత్రం దాకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏ వాహనం మీద స్వామివారు ఊరేగుతున్నారు? వెంకటేశ్వర స్వామి పద్మావతి రథోత్సవం మీద వాహనాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు, గరుడ వాహనం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అయితే మనతో ఎన్నో విషయాలు అయితే చెప్పారు. అదేవిధంగా ఎంతో ఇన్ఫర్మేటివ్ గా కూడా మనకి సార్ చెప్పడం జరిగింది. సో రథసప్తమి సందర్భంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఎన్నో అవతారాలు అయితే స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది భక్తుల తాకిడి అయితే ఈ రోజు ఇక్కడ నెలకొని ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనతో ఈ భక్తులందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఒక వరుస క్రమంలో పంపించే వాలంటీర్స్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పటి వరకు ఉంటారు, అసలు ఈ రోజు ఎంత మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సూర్య. మీరు ఏ టైం నుంచి కూడా ఇక్కడ భక్తుల తాకిడిని కంట్రోల్ చేసుకుంటూ అందరినీ జాగ్రత్తగా పంపిస్తూ ఉన్నారు? మేము మార్నింగ్ 6:30కి వస్తాము. 6:30కి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాహనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ వాహనం బట్టి ఒక్కొక్క వాహనం బట్టి క్రౌడ్ ని బట్టి మూవ్ అవుతా ఉంటాం అంతే. ఇప్పటికిప్పుడు ఉదయం నుంచి కూడా ఎన్ని వాహనాలతోటి స్వామివారు ప్రజలకి దర్శనం ఇవ్వడం జరిగింది? ఇప్పుడు దాకా ఇది 3వ వాహనం జరుగుతుంది. సూర్యప్రభ వాహనం నుంచి చంద్రప్రభ వాహనం దాకా జరుగుతుంది. ఈ రోజు మొత్తం అర్ధరాత్రి 12 దాకా ఈ వాహనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అంటే గంట గంటకి ఉంటుందా లేకపోతే కొంచెం టైం? ఎవ్రీ 2 hours ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది 2 hours కి స్వామివారు మొత్తం అలంకారం కూడా చేసుకొని దాదాపు ఎక్కడి వరకు వెళ్తుంది సార్? ఇక్కడ కాలనీ బయట దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ కొంచెం ఉన్న దారిలో స్వామివారు ప్రజలందరినీ కూడా అలరిస్తూ ఆ వాహనం అనేది స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు అన్నమాట.